ఇంట్లో గిరికపోయింది కదా, ఆగు ఈ లాక్ ఓపెన్ చేయి. మీ అమ్మ నంబర్ ఏమని ఉంటుంది? కాలేజ్లో అయిందా అంటే? కాలేజ్లో అయిందా? నా దగ్గర ఉన్నప్పుడు నేను 10 దెబ్బలు ఇలా చేయలే, దెబ్బలు తిని కూడా నేను ఒక చెయ్యి వేయలా. ఎందుకు వేయలే నేను? అరే వద్దు, ఇలా హర్ట్ చేయొద్దు అని చెప్పి నేను వేయలే. ఎవరెవరో చేయలేసి ఎవరెవరో వేస్తుంటే నేను చూడాలా? ఎవరు ముట్టుకోలే, ఒట్టే చెప్పి మాట, ఎవరు ముట్టుకోలే. చెప్పు, ఎందుకు తీసేస్తున్నావు చెయ్యి? అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే. సరే, నేను నీ మీద ఇష్టం చూపిస్తలేను, నేను నిన్ను కేర్ చేస్తలేను, నేను ఒప్పుకుంటా, నేను కేర్ చేస్తలేను. అయితే పోతారా? వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మీద ఏ రీజన్ లేకుండా మీ ఇంట్లో తీసుకుర్రా? ఏ రీజన్ లేకుండా మీ ఇంట్లో తీసుకుర్రా? లేదు, నువ్వు అన్నీ చేస్తున్నావు ఖుషి. నేను నిన్ను నమ్మినా, నువ్వు ఆ నమ్మకం పెట్టుకుంటలేవు. నువ్వు హర్ట్ చేసేటోళ్ళని ఎంతమందిని దాచిపెడతావు ఏంది అనేది ఇట్లనే దాచిపెట్టుకొని ఇట్లనే తిరుగు. వద్దు ఇంకా. నా దగ్గరకు వచ్చి ఇట్లా స్కార్ఫ్ కట్టుకొని ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేసినా అని ఇట్లా అంటాను. అన్ని కథలు దాచిపెట్టుకో, అన్ని దెబ్బలు దాచిపెట్టుకో, అన్ని దాచిపెట్టుకో. ఇంకో జరుగు, ఇప్పుడు వేయకు, నేను ఇంకా చెయ్యా వీడియో. పాత వీడియో జరిగి వెనకకు జరుగు అన్న, జరుపు అన్న, వెనకకు జరుపు. నేను ఇంకా వీడియోలు చెయ్యా, నాకు వద్దు. ఇంకో లాస్ట్ వీడియో నేను చేసిన, ఎవరితోనో తిరిగిందని వీడియో పెట్టినా, నేను ఆ వీడియో కూడా డిలీట్ చేసేస్తా. ఇది పట్టుకోరా, వద్దన్నా వీడియో తమాషాలు చేయక, ఇది పట్టుకో అన్న, ఇది పట్టుకో అన్న. ఇంకో ఇట్లా ఏమైంది చెప్పు. ఏ రోజైనా నువ్వు మాట్లాడకు, నన్ను మాట్లాడిని అన్న. ఏ రోజైనా ఇట్లా స్కార్ఫ్ కట్టుడు చూసిరా? ఫస్ట్ అడుగుతున్నా, చూసిరా ఏదైనా స్కార్ఫ్ కట్టుడు? ఆ స్కార్ఫ్ వెనకాల ఏముంది? తియ్యి ఇప్పుడు చూపి, ప్రతి ఒక్కళ్ళకి చూపియాలను, ప్రతి ఒక్కళ్ళకి చూపియాలా నువ్వు. నేను మనకు ఫోన్ చేసిన, ఆయన లేపుతలేడు, ఆయన రావాలి ఇప్పుడు. నువ్వు ఏడ్చుడు కాదు, ఏడ్చుడు వద్దు నాకు. నువ్వు అది చూపి ఫస్ట్ అన్న, అది చూపి అన్న ఫస్ట్, అది చూపి అన్న, అది చూపి అన్న. నేను ఫస్ట్ ఏంద్రా ఏం తెలుసురా? ఏమన్నా జరుగు, ఏమన్నా అయితే నువ్వు వస్తావా మధ్యలో? వస్తావా నువ్వు? ఏమన్నా అయితే మధ్యలో ఆమెకి ఏమన్నా అయింది, ఓవర్ రెస్పాన్సిబిలిటీ, ఓవర్రా రెస్పాన్సిబిలిటీ. ఏం చూపిస్తావు బయట? ఏం చూపిస్తావు? ఇప్పుడు చూపించలేదు. ఏమైంది? అది ఫస్ట్ అన్న, ఫస్ట్ అది దీపియాలి. ఇప్పుడు నువ్వు నన్ను ఒర్రిపియకు నాకు. ఇంకో నేను చెప్తున్నా, ఫస్ట్ అది నేను నా దగ్గర ఉన్నంత వరకు నేను ఒక చెయ్యి ఏ రోజు ఎన్ని 10 చేయలేసినా అనుకుంటే నేను ఒక చెయ్యి వేయలే. ఎందుకు హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆడ ఏమైంది చెప్పాలి నువ్వు ఇప్పుడు? నువ్వు అది తీసి చెప్పు ఫస్ట్. ఏమైంది తీసి చూపి అన్నా, నేను తీసి చూపి అన్నా. సరే, ఇక్కడ బంద్ చేస్తాను, నేను వీడియో పని చేస్తున్నా. చూపి, వీడియో వెనకాల పెట్టేస్తా. మన ఫోన్ చేస్తున్నా. అరే మన విలువ, నువ్వు పక్కకు వెళ్ళి మన విలువ. అది చూపి అన్నా. ఇదేంది? ఏమైంది? నేను ఒక మాట ఏం అడుగుతున్నా అంటే, నిన్న ఆ వీడియో పెట్టిన తర్వాత ఏమైంది నాకు చెప్పి. నాకు చిన్న దానికే టెన్షన్లు అయిపోతాయి. నా ఫేస్ ఒకసారి చూడు, నేనే చేంజ్ అయిపోయినా. నాకు ఎన్ని టెన్షన్లు ఉన్నాయి, నాకు ఏమైతుంది నాకు అర్థమైతలేదు. నీకు ఇక్కడ ఏమైంది చెప్పన్నా, తీసి ఏమైంది? ఏం గీరికమైంది? సరే, నీకు అంత దమ్ము ఉంటే అది గీరికమైంది అని చూపి, అది తీసి చూపి. గీరికమైందని ఏడుపు 10 మందికి వస్తుంది, అందరికి వస్తుంది. తీసుకురా ఫోన్. నేను చెప్తా, నేను ఓపెన్ గా చెప్తా, ఏమైందో కూడా చెప్తా. ఎటువంటి నేను పెడతా బరాబర్ అయింది కదా. సరే, ఒక్క నిమిషం. ఏమైంది?
గీర్కమైందా? ఏడ గీర్కమైంది? ఇంట్లో గిరికమైంది కదా. ఆగు, ఈ లాక్ ఓపెన్ చేయి, ఫేస్ లాక్ ఓపెన్ చేయి. ఫస్ట్ ఫేస్ లాక్ ఓపెన్ చేయి. మీ అమ్మ నంబర్ ఏమని ఉంటుంది? జరుగు. మీ మమ్మీ నంబర్ ఏమని ఉంటది అన్న. తీసుకోవచ్చా? బరాబర్ తీసుకోవచ్చా? నేను బరాబర్ తీసుకోవచ్చా? నీకేమైతుంది అనేది అడిగే రైట్ నాకు ఉందా లేదా? ఉందా లేదా? జరుగు. ఇంకో నేను చెప్తున్నా, నాకు నా పేషెన్స్ టెస్ట్ చేయి. నా పేషెన్స్ టెస్ట్ చేయకన్నా సైలెంట్ ఉండు. మీ మమ్మీ టెన్షన్. ఆంటీ హలో 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 ఆంటీ, నేను హర్ష మాట్లాడుతున్నా. అంటే మీకు ఏదో తాకింది కదా, అదే గిరికమైంది అన్నారు. అదే ఎట్లా గిరికమైంది అంటే ఇంట్లో? కాలేజ్లో అయిందా అంటే? కాలేజ్లో అయిందా? సరే సరే ఓకే, అదేం లేక అనుకుందామని చేసిన. లైవ్ నీ కథలు, నువ్వు చెప్పే అబద్ధాలు ప్రతి ఒక్కటి నేను చూపిస్తున్నాను. ఇంకేం కావాలా? ఇది తీసుకొచ్చారా? ఇది తీసుకొచ్చి వద్దు. అరే ఇంకో మాట్లాడి వేస్తురా, మాట్లాడి వేస్ట్. నువ్వు అంటున్నావు కదా కెమెరా ఇట్రా. ఇప్పటిదాకా ఏమన్నావు? ఎందుకు మనకి కెమెరా ఎందుకు అన్నావు? ఇప్పుడు ఏమైంది ఆడ? ఏమైంది? నువ్వు ఇప్పుడే కదా లైవ్ తెలిసింది కదా. లైవ్ తెలిసిందా లేదా? ఇంట్లో అన్నావు కదా. నాకు ఎందుకు అబద్ధం చెప్పిన? నాకెందుకు అబద్ధం చెప్పిన? నీ దగ్గర ఐఫోన్ ఉండే. ఈ ఫోన్ ఎందుకు ఇచ్చిర్రు మీ ఇంట్లో? ఈ ఫోన్ ఎందుకు ఇచ్చిర్రు? ఇది ఆండ్రాయిడ్ ఫోన్. ఇది ఎందుకు ఇచ్చిర్రు మీ ఇంట్లో? ఎందుకు ఇచ్చిర్రు ఇది ఇంట్లో మీ ఇంట్లో అన్న? ఎందుకు ఇచ్చిర్రు ఇది నీకు ఇంట్లో? ఇంట్లో ఎందుకు ఇచ్చిరా చెప్పు. మొన్న ఏం చేసినా? నేను వీడియో పెట్టినా కదా. ఇప్పుడు ఆ వీడియోకి ఏమైందాడా అన్న? నీకు ఇప్పుడు దమ్ముంటే అది నువ్వు ఇప్పి చూపి, ఇంత మందికి చూపి. ప్లాస్టర్ తీయనికి ఏమైంది? నేను వేపిస్తా మళ్ళా. నీకేం కాదు, నేను వేపిస్తా. తీసి చూపి. అది తీసి చూపి అన్న. అది తీసి చూపి అన్న. గీర్కమైంది కదా. ఇట్రా జరుగు. ఇటు జరుగు. ఈడ రెడ్ ఎందుకుంది? ఈడ రెడ్ ఎందుకుంది? ఎందుకైంది? నేను చెప్తా దివ్య, నేను చెప్తా. ఏం తెలుసా స్టోరీ? నిన్న ఒక వీడియో పెట్టినాం కదా, ఆడ ఇంటర్నల్గా ఏమో అవుతుంది. ఇంటర్నల్గా ఏమో అయ్యేసి ఎవరో పట్టుకురు, ఇట్లా పట్టుకురు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఏం లేదు అన్న, అంతకు మించి ఏం లేదు అన్న. అందరు ఎట్లా చూడు ఒకసారి, పైన కింద అటు ఇటు. నాకు నీ ఫోన్ తీసుకో. ఇప్పటి నుంచి నేను నిన్నేం అడగా చూసి వద్దు, నాకు వద్దు. ఇప్పటిదాకా ఇంకా చాలా మంది ఏమో బ్యాడ్ చేస్తుండ్రు. అది చేసి అరే ఉన్నదే చూపిస్తున్నా. ఎవరు నేను బ్యాడ్ చేస్తలేరు. నాకు అవసరం లేదు. ఏ రోజైనా ఈమె దాకా ఎవడని వస్తే నేను నించున్నా. ఈ రోజు నేను బ్యాడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. తాళం ఇక్కడి నాని, తాళం ఇక్కడి. ఫస్ట్ మనకు అవసరం లేదు ఇదంతా. తాళం ఇక్కడి అన్న. చెప్పు తాళం ఇయ్యని చెప్పు. ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్పు. మీరు ఏం చెప్తా తింటా నేను. చెప్పు. ముట్టుకొని ఒట్టేసి చెప్పమాట. దేవుని ఒట్టేసి చెప్పు మళ్ళా. ఏం లేనప్పుడు చెప్పు. ఏం లేనప్పుడు ఎవడు. ఇంకో నీకు ఒక మాట చెప్తున్నా, నువ్వు ఎవరి వెనకాల ఇదంతా దాచి పెడుతున్నావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు చెప్పేసి. నేను చాలా చేసిన కానీ నీ దగ్గర ఏది దాచలే. నేను ఏ దేవుని మీద ఒట్టేసి చెప్పాలి చెప్పు. నేను దాచలే. నువ్వు ప్రతిదీ చూస్తావు కానీ నువ్వు ఎందుకు దాచి పెడుతున్నావు? ఇప్పటిదాకా ఏమన్నావు నువ్వు? ఇంట్లోకి ఇరుకుందన్నావు. మీ మమ్మీతో వినిపించిన. మీ మమ్మీ ఏమన్నా కాలేజ్ అంటుంది. ఏంది ఇదంతా? ఏం నడుస్తుంది? సరే మన ఉంటే చెప్పేసేయి. అంతా కాదు అది. ఇంకో ఇక్కడ పసుపు పెట్టి కవర్ చేసింది అంతే, సింపుల్. పసుపు పైన పసుపు ఎందుకుంది? పైన పసుపు ఎందుకు పెట్టిను? పసుపు కాదు. గుడికి నాకు ఇప్పటిదాకా అడిగితే ఏం చెప్పింది తెలుసా? గుడికి వేసి వచ్చినా అని చెప్పింది. గుడికి పోయినావు. ఇది ఎందుకు చెప్తారు? ఇంకో ఇటు దిప్పు. ఈడ పసుపు ఉంది. ఈడ పసుపు కనిపిస్తుందా? పసుపు కింద నువ్వు అది చున్నె. సరే ఏ తప్పు లేదు, గీరుకుంది. ఈ చున్నె ఎందుకు పెట్టింది? ఈ చున్నె ఎందుకు పెట్టింది? డ్రెస్ కి చున్ని కాదు. ఏ రోజైనా ఇట్లా తిప్పి స్కార్ఫ్ కట్టుకున్నావా? ఏం తమాషా చేస్తున్నావే నువ్వు?
ఏంది ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పేసి, ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పు. ఇంకో ఓడైనా ఉండు అంటే మీకు దమ్ముంటే నువ్వు రావాలా, ఇడికి వచ్చి మాట్లాడు. మాట్లాడు అంటున్నా కదా, వీడికి వచ్చి మాట్లాడాలా, వీడికి వచ్చే మాట్లాడాలా. లేనప్పుడు ఇది ఓడి చేసేది. ఏడగీరుకుంది కాలేజ్ లో. ఇప్పటిదాకా ఇంటికాడ ఎందుకన్నావు ఇంటికాడ? అరే కెమెరా పెట్టకపోతే ఇజ్జత్ పోతుంది. సారీ, కెమెరా పెడితే ఇజ్జత్ పోతుంది. కెమెరా పెట్టకపోతే నా ఇజ్జత్ పోతుంది. ఇక్కడ నేనేదో చేస్తున్నాను. నా దగ్గర ఉన్నప్పుడు నేను 10 దెబ్బలు ఇలా చేయలే, దెబ్బలు తిని కూడా నేను ఒక చెయ్యి వేయలా. ఎందుకు వేయలే నేను? అరే వద్దు, ఇలా హర్ట్ చేయొద్దు అని చెప్పి నేను వేయలే. ఎవరెవరో చేయలేసి ఎవరెవరో వేస్తుంటే నేను చూడాలా? వద్దు. ఇగో ఈ నాటకాలు, డ్రామా నా దగ్గర చెయ్యకు. ఇగో ఏమిస్తాం. ఇంకో ఏడ్చుడు కాదు. అరే నీకు అర్థమైతలేదు, ఇది నాది ఏడుపు కాదు. దెబ్బ నేను ఒక దెబ్బ ఎనికి 100 సార్లు ఆలోచిస్తా. ఎవడో నీ గొంతు నువ్వు చెప్తలేవు. అరే నువ్వు చెప్పు, నీకు అర్థమవుతుందా లేదా? ఈడ చూసేట ఇంకో వద్దు ఇవన్నీ వద్దు, ఇవి మస్తు అయిపోయినాయి. నువ్వు వెనకకి జరుగు అన్న, నువ్వు వెనకకి జరుగు. నాకు కోపం చెప్పాడు, నా కోపంలో నీళ్ళు వస్తాయి. నాకు జరుగు వద్దు. ఇంకో ఏమున్నా చెప్పు, నేను ఇంకొకసారి నీతో వీడియో చేద్దా? నేను చెయ్యా. నా వల్ల నేను నీతో వీడియో చేస్తున్నాను. ఓడో హర్ట్ అయ్యి నిన్ను హర్ట్ చేసి నాకు వద్దు. ఏ కంటెంట్ కానీ నేను ఉన్నది ఉన్నట్టు చూపించేస్తున్నా. నీ లైఫ్ నువ్వు చూసుకుంటా అంటే చూసుకో, అంతే. వద్దు నాకు ఎవరినో దగ్గర నువ్వు హర్ట్ కావడు, ఇదంతా నాకు వద్దు అన్నప్పుడు వద్దు, నాకు వద్దు. నువ్వు నన్ను ముట్టకు, నన్ను వెనకకి జరిపి మాట్లాడాలి, వెళ్ళిపోవాలా? నేను వెళ్ళిపోవాలి. వద్దు. వెనకకి జరుగు. ఎవరు ముట్టుకోలే ఒట్టే చెప్పి మాట, ఎవరు ముట్టుకోలే అని చెప్పు. ఎందుకు తీసేస్తున్నావు చెయ్యి? అస్సలు కాదు న్యాయమే, ముట్టడి చేసే దూరమే. వేస్తుంది కదా ఒత్తుగా నా మీద ఒట్టు. చిన్న దానికి అరస మీద ఒట్టేస్తే అబద్ధం ఆడా. ఈ మాట మాట్లాడుతుందా లేదా? ఇప్పుడు మాట్లాడమని అరస మీద ఒట్టేసి చెప్పి మాట చెప్పు. ఈ మాటలు చేంజ్ చెయ్యొద్దు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నా మీద చెయ్యేసి చెప్పు. ఇంకో నీ మీద ఫుల్ నమ్మకం ఉంది ఖుషి, నా మీద చెయ్యేసి నువ్వు ఈ మాట చెప్పు, నేను ఒప్పుకుంటా. ఎవరికి ఇరలేదు. చెయ్యేసి చెప్పు. నేను చెప్తున్నా, నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. ఇంకో ఇది పట్టుకొని వెనకకి జరిగితే గీరుకుంది, అంతే. అంతకు మించి ఏం లేదు. దివ్య ఒక్క నిమిషం, నన్ను మ్యానిపులేట్ చేయడానికి చూడకూడదు. నన్ను మ్యానిపులేట్ చేయొద్దు. ఈడెట్లా గీరుకుంటది. ఈడ ఏదైనా మనకి గీరుకునేది వస్తే ఈడ ఫస్ట్ ఈడ కావాలా, ఇంజరీ ఈడ కూడా కావాలా. ఇది లోపలికి ఉంటది. ఈడెట్లా అవుతుంది? ఇట్లా పడితేనే అవుతుంది, అంతకు మించి కాదు. నేను చెప్తున్నది. నేను నా దగ్గర దాచకురి, నువ్వు నన్ను మెంటల్ నన్ను అనుకోకు. నాకు ఎంత బాధ ఉంటుందో అంతే కోపం ఉంటది. నీకు తెలియదు నా గురించి. నువ్వు ఎన్ని దాస్తున్నావు, ఎవడారు దాస్తున్నది, నువ్వు ఎందుకని డిఫెండ్ చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. చేసుకో, నువ్వు ఏం చేస్తున్నావు చేసుకో ఖుషి. నేను ఏ రోజు నా ఫీలింగ్స్ చూపించుకోలే. నా కళ్ళకి నీళ్ళు ఏ రోజు, నేను వీడియోలో చాలా రోజులు అయిపోయింది. నేను ఎమోషన్స్ చాలా ఆపుకుంటా. నాకు ఈ రోజు అయితలేదు. నేను ఏ రోజు ఈమె ఎన్ని కొట్టినా కానీ కూడా నేను ఎందుకు చెయ్యా రివర్స్ అంటే వద్దు. నా అనుకున్న వాళ్ళని నేను హర్ట్ చెయ్యా, నా అనుకున్న వాళ్ళతో నేను చెయ్యా అని నేను వెయ్యా.
నేను అయ్యా నువ్వు ఎన్ని కొట్టినా కూడా నేను ఎవ్వని చేయలేదు, దెబ్బలు కూడా చక్కగా తినా నేను. అట్లాంటిది ఒక ఆడపిల్ల మా ఇంట్లో చూస్తారు వీడియోలు, మా ఇంట్లో చూసినా కానీ నేను 10 సార్లు చెప్పుకుంటా, అరే ఎందుకు ఏమైంది, ఆమె ప్రేమనే కొడుతుంది, ఏమైంది ఇప్పుడు అని మాట్లాడినా కానీ నేను ఏ రోజా నిన్ను డిఫెండ్ చేసుకున్నా కానీ నీ పేరు బ్యాడ్ చేసే అంత నాకు లేదు. నేను అట్లాంటి లెక్కలు చెయ్యా. అట్లాంటిది నేను ఇది ప్రతి వీడియో ఎందుకు పెడుతున్నా అంటే నువ్వు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నావు బయటికి, నువ్వు అవుట్ ఆఫ్ కంట్రోల్ పోతున్నావు. సరే నేను నీ మీద ఇష్టం చూపిస్తలేను, నేను నిన్ను కేర్ చేస్తలేను, నేను ఒప్పుకుంటా, నేను కేర్ చేస్తలేను. అయితే పోతారా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా, వేరే వాళ్ళతో మాట్లాడతారా, వేరే వాళ్ళతో తిరుగుతారా? నువ్వు తిరగలే, నువ్వు తిరగలే బండి మీద పోవడంటే ఏమంటారు కదా. ఇది ఎట్లా నమ్మాలి నేను మళ్ళా? ఇప్పుడు నువ్వు చెప్పేది ఎట్లా నమ్మాలా? ఇది నువ్వు ఎట్లా నమ్మాలా అన్నా నేను, ఎట్లా నమ్మాలా అన్న నమ్మ నీకేం లేదు. నేను ఇప్పుడు కెమెరా ప్రతిదీ కూడా కెమెరా పెడుతున్నా, నేను ప్రతిదీ కెమెరా. సరే నా మీదికి రావద్దాం, మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? చెప్పు ఏం చెప్తావు? ఎవరైనా గీరితే నీకు ముందే చెప్తాది, ఎందుకంటే ఆమెకి కదా ఫస్ట్ ప్రేమ ఉంది కదా. నువ్వు ఎట్లా చెప్తున్నావు ప్రేమ ఉందని? నాకు తెలియదా? ఆమెతో నీతో ఉంటుందా? నీకు చెప్తే కాదు, అది నాకు చూపిస్తే అయితే. సరే ఆమె చూపిస్తుంది, ఎవరైనా గీరితే చెప్తాది కదా అంటుంది కదా. ఎవరితో తిరిగినప్పుడు నాకు చెప్పిందా? అది ఫ్రెండ్స్ అని చెప్పింది కదా, ఫ్రెండే కదా గీరింది. ఇప్పుడు గీరితే చెప్పాలి కదా. నువ్వు చెప్పేది కరెక్టే కదా, నువ్వు నమ్ముతున్నావు కదా. ఆ చెయ్యి నా నెత్తి మీద వేసి ఈ మాట చెప్పమను, నేను మూసుకొని నేను చెప్పించుకుంటా ట్రీట్మెంట్, నేను చెప్పించుకుంటా. మాటలు నా దగ్గర మాట్లాడినట్టు కాదు, ఆ చెయ్యి వేసి చెప్పమను, ఆ చెయ్యి వేసి చెప్పమను. సరే రాదురా, అరే సర్జరీ చేసిర్రా, పెద్ద కుట్లేసిర్రా, 30-40 కుట్లు ఉన్నాడు కనిపించలే. ఎట్లిప్తారు? నా నెత్తి మీద చేసి చెప్పి నాకేమొద్దు, అది తీసుడు వద్దు, ఆమె చెప్పుడు వద్దు, నా నెత్తి మీద చేసి ఆమె చెప్పాలి. చెప్పమని నమ్మకం లేదా నా మీద? దివ్య నేను అదే అడుగుతున్నా కాదు దివ్య, ఆమె మాట్లాడడానికి ఖుషి ఆయన ఒర్రుడు కరెక్టే ఉంది. నమ్మకం ఎందుకు వేసాను ఎప్పుడు ఈ మధ్య ఎందుకు చేసినా నాకు అర్థం కాదు. కొత్త అది ఇది ఎందుకు ఇట్లా ఈ మధ్య ఇంత నాకేమొస్తుంది చేస్తే నేను ఏం చెయ్యలే. ఖుషి ఆయన అంతా మొన్న కూడా ఇంత బాధపడ్డాడు, మొన్న కూడా చెప్పిండు ఎవరితోనో తిరుగుతున్నా తిరగకు అది అని. మళ్ళీ ఇవ్వాలి ఇది చూసి బాధ కదా. చెప్పు చెప్పు ఏం చెప్తలే, తప్పులేనప్పుడు చెప్పవెందుకు? జరుగు ఇప్పుడు ఏయకు, నేను ఇంకా చెయ్యా వీడు పాత వీడియో జరిగి వెనకకు జరుగు అన్న, జరుపు అన్న వెనకకు జరుపు. నేను ఇంకా వీడియోలు చెయ్యా, నాకు వద్దు. ఇంకో లాస్ట్ వీడియో నేను చేసిన ఎవరితోనో తిరిగిందని వీడియో పెట్టినా, నేను ఆ వీడియో కూడా డిలీట్ చేసేస్తా. నేను చెయ్యా, ఆ వీడియో వల్లనే అయింది దీనికి ఎవరితోనో గొడవ, అది అయింది నాకు చెప్తలేదు. ఆ వీడియో పెట్టినందుకు అరే నువ్వు మొగోను అయితే ఆడోళ్ళ మీద ఇట్లా పట్టుడు కాదురా, నువ్వు నా దగ్గర రా, నువ్వు నా దగ్గరకు వచ్చి మెత్తో ప్రూవ్ చెప్పి నేను వెనక జరిగిపోతా. నేనేం ఇంకో ఏ రోజు కూడా నేను ఇది నాది అని నేను మాట్లాడలేదు. నేను ఏ రోజు కూడా మేము లవ్లు ఉన్నాము, మేము అది చేస్తున్నాము అని కూడా మాట్లాడలేదు. నేను ఒక క్లియర్ కట్ మెచ్యూరిటీతో ఎప్పుడు సంజాయించిన వద్దు, ఇప్పుడు ఇవి కాదు, ఇది కరెక్ట్ ఏజ్ కాదు, సెటిల్ కావాలా ఫస్ట్, తర్వాతనే ఏముందని మేము మంచి బాండ్లోనే ఉన్నాం. కానీ మేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేస్తలేను. నువ్వు అనవసరంగా ఎవరు నువ్వు వేరే వాళ్ళ చేయాలి ఒకటి కాబట్టి నాకు ఇష్టం లేదు. ఏమన్నా ఉంటే నాకు ముఖం మీద చెప్పి అంతే, వద్దు. నేను ఇది వీడియో ఇట్లానే రాగా పెట్టుకుంటా, అవసరం లేదు. ఆడోళ్ళ మీద చూపించుడా, వీడికి వచ్చి మాట్లాడు, అర్థమవుతుందా? నువ్వు అరే ఇంకో ఆడొచ్చే అంత దమ్ముందేమో అనికి ఈమె రాని. నేనేమంటావు తెలుసా, ఆడొచ్చి నన్ను ఏం చేసినా నేను పడతా నీకోసము, నేను పడతా నీకోసం పడతా అని తీసుకురా అంతే. అది నీ ఫ్రెండ్ అయినా ఉండని, ఎవరైనా ఉండని. నేను నా ఇంకో ఈమెకి ఏమన్నా అయితే ముందు ఫస్ట్ నేను నించుంటా,
నేనే నించుంటా. అది ఎవడొచ్చినా రాకపోయినా ఆడ ఎంత పెద్ద మొగోడైనా ఉండని నేను సంపాదించుకుని ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా చూపించగలుగుతాను నేను. నాకు ఏది కొంచెం ఉంది అది కూడా ప్రతి ఒక్కటి చూపించేస్తాను నేను అంతే. కానీ నేనేం మాట్లాడుతున్నా అడగని తీసుకొచ్చుకో. అటు నీ ఫ్రెండే కదా, నిన్ను హర్ట్ చేసి నాకు ఇష్టం లేదు. అరే నువ్వు ఎంత పెద్ద మొగోడమైనా ఉండని ఏమన్నా కానీ నేను నాకు కూడా ఒక చిన్న పేరు ఉంది, నాకు కూడా కొంచెం అది ఉంది. నేను ప్రతి ఒక్కటి చూపిస్తా. నేను ఒకటి మీద కాన్సన్ట్రేట్ చేసిన అంటే ఆడ ఎవడైనా ఉండని నేను ఏమని చేసుకోగలుగుతా. నేను అన్ని చెయ్యకు, ఇది కరెక్ట్ కాదు. నేను వీడియో పెట్టినా కదా, ఆ వీడియో డిలీట్ చేయమంటే నేను డిలీట్ చేస్తాను. అంతేగాని నువ్వు వేరే దగ్గర హర్ట్ కాకు. నేను ఏ రోజు కానీ నువ్వు నన్ను హర్ట్ చేసినా నేను కష్టపడ్డా కానీ నేను నిన్ను హర్ట్ చేయాలని చూడలే. నేను కొట్టినా 1-2 దెబ్బలు కొట్టినా కానీ నిన్ను పెద్దగా హర్ట్ ఏ రోజు చేయాలని నేను అనుకోలేదు. నువ్వు ఎవరు నా వల్ల ఎవరినో చేయాలా, నువ్వు హర్ట్ కావద్దు. సరే నీకు ఏదైనా కమిట్మెంట్ ఉందా అది చెప్పేసి. లేనప్పుడు నువ్వు ఇట్లా చెయ్యవు. అది అబద్ధము. నేను చెప్తున్నా అది అబద్ధము. ఆ వీడియో ఎందుకు పెట్టినావు? వచ్చిన తర్వాత వీడియో ఎందుకు పెట్టినావు అని కొట్లాడింది. వీడియో ఎందుకు పెట్టినావు అని ఎందుకు కొట్లాడుతుంది మరి? అరే నాకు గీరుకుంది అని దాచిపెట్టి నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది? చెప్పు నువ్వు. ఎందుకే నన్ను దిలావు మనసంటూ ఉందా? నువ్వు ఏడ్చుడు కాదు నాకు. ఇంకో నువ్వు నన్ను కొట్టినా నాకు ఏడుపు రాదు. ఏ రోజు నాకు కొట్టినా ఏడుపు రాలే, దేనికి ఏడుపు రాలే. నీకేమన్నా అయితే నాకు నేను తట్టుకోలేను అంతే. నేను అదొకటి చెప్తున్నా. నువ్వు మంచిగా ఉండు అంతే. నువ్వు మంచిగా ఉండు. అరే ఆ వీడియో క్లిప్స్ ఇక్కడ ఇచ్చే. ఏంది నాకు ఏడుపు వస్తలేదు ఆమెకి. ఇంకో నేను చెప్తున్నా అంతే. ఇంకో ఆ దెబ్బ కొట్టి అది ఎవరు కొట్టనప్పుడు ఒట్లు చేయొట్లు ఇట్లా చేయేసి చెప్పు. ఎందుకు వేస్తలేవు నా మీద? నువ్వు చిన్న తప్పు చేయకపోతే ఇట్లా చేయేసి చెప్పేస్తావు. చేయేసి చెప్పేదానివి నువ్వు. నీ మీద ఒట్టు అని నేను అదొక్క మాటకి నమ్మేటోని. నువ్వు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు ఈ మధ్య. నా దగ్గర ఆడుతున్నావు. నేను ఏ రోజు అనుకోలేను నా దగ్గర ఆడతావని. నేను ఎన్ని చేసినా అని కూడా నా వెనకాల ఉంటుంది. 10 సార్లు అంటది నువ్వు ఏమన్నా చేయరాబే నేను ఉంటా, నువ్వు ఏడని తిరుగు రాబే, ఏడని తిరుగు అని మాట్లాడుతుంది. నాకు అప్పుడు అనిపిస్తుంది అరే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. ఇప్పుడు నువ్వు చేసేది రాంగ్, నువ్వు చేసేది ప్రతిదీ రాంగే. ఈ ఒక 10 రోజుల నుంచి ఏ రోజైతే బోనాలు అయింది ఆ రోజు నుంచి నేను చూస్తున్నాను నువ్వు చేసేది ప్రతిదీ రాంగ్. నువ్వు నీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నావు. నీ లైఫ్ వల్ల నాకు టెన్షన్లు పెట్టి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసు. నాకు పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసు. ఎప్పుడైనా నా ముఖం చూడుర్రి, అర్థమవుతుంది. ఈడ పెట్టుడు కాదు, చెయ్యి ఈడ పెట్టి చెప్పు. ఈడ చెయ్యి కాదు ఈడ పెట్టి చెప్పు. క్షమించలేని క్షణాలే లేదు. నువ్వు నా దగ్గర అబద్ధాలు ఆడినావు. నువ్వు ఆడినావు. ఇంకో పాత వీడియో పెట్టింది కూడా ఎందుకు అంటే తెలియాల. దానికి 10 మంది అంటే బ్యాడ్ చేస్తారు. అరే నేను ఈమె పేరు ఎప్పుడు కావాలని అనుకున్నా. నేను ఏ రోజు కూడా ఈమె కష్టం వస్తే నేను ముందు నించున్నా. నాకు తెలుసు ఏడేడ నించున్నా, ఇంటర్నల్గా నించున్నా. నాకు మాటలు కూడా వస్తలేవు. నేను ఒక మాట ఏం చెప్తున్నా తెలుసా? నాకు బ్యాడ్ చేసుడు అంత అది లేదు. నా పక్కన నించుంటుంది, నాకు సపోర్ట్ చేసింది. నా పక్కన నించున్న దాన్ని నేను బ్యాడ్ చెయ్యా, నాకు అవసరం లేదు. ఏమన్నా అయితేనే నేను హర్ట్ అవుతా, ఏమన్నా అయితేనే నాకు కోపం వస్తుంది, ఏమన్నా అయితేనే మీకు చూపించాలని చెప్పి చేస్తాను నేను. నువ్వు ఈ రోజు అబద్ధాలు ఆడుతున్నావు. ఈ రోజు నువ్వు హర్ట్ అయినావు. ఆ వీడియో వల్ల హర్ట్ అయినావు. అరే నా ఫోన్ ఏది? నేను ఆ వీడియో ఇప్పుడే తీసేస్తాను. ఇంకో నీకు ప్రాబ్లం అయితే నువ్వు వచ్చి ఒక మాట అన్నావు. ఏమన్నావు? ఆ వీడియో ఎందుకు పెట్టినావు అన్నావు. సరే ఆ వీడియో పెట్టడం వల్ల నీకు ఏదైనా ప్రాబ్లం అయితేనే ఉందా లేదా కాదు. నువ్వు నీ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నావు చూడు, అమ్మావని కనిపించినావు కదా, అని నీకు ఏం లేకపోతే ఆ నొక్కొని తీసుకురా. నా చేతులు ఇట్లా వెనక గట్టి. మా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందరు చేయలే వెనక గట్టి. నేనేం మాట్లాడా, నేను ఒక్కటే మాట రిక్వెస్ట్ చేస్తా. కావాలంటే అన్ని ఏడ పట్టుకొని మాట్లాడమంటే ఆడ పట్టుకొని మాట్లాడతా నీకోసం. ఆడు చేసిండా ఆడు చేయలేదా కాదు. వీడియో తర్వాత అయింది ఇది. వీడియో తర్వాత 100% అయింది ఇది. నిన్న ఎవరో గొంతు పట్టుకున్నారు. అది నువ్వు చెప్తలేవు. నీకు మీ ఇంట్లో ఫోన్ తీసుకుర్రు. మీ ఇంట్లో ఏదో ఫోన్ ఇచ్చిర్రు నీకు. నీ సోషల్ మీడియా హ్యాండిల్ నువ్వు చేస్తలేవు. నీ ఫోన్ దేవుని మీద ఒట్టాయి. ఏ రీజన్ లేకుండా మీ ఇంట్లో తీసుకుర్రా.
లేదు. నువ్వు అన్నీ చేస్తున్నావు ఖుషి, నేను నిన్ను నమ్మినా, నువ్వు ఆ నమ్మకం పెట్టుకుంటలేవు. నేను చెడ్డోన్నేమో, నేను చెడ్డోన్నే, నేను ఏ రోజు దాచలే. నేను మాట్లాడతా, నేను 10 సార్లు చెప్పిన ఎవరంటే మెసేజ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పిన. ఏ రోజు కూడా నువ్వు నన్ను వడ్లీ పోవడం కానీ చేయలేదు. నేను ప్రతిసారి చూసిన, అరే ఒక అబ్బాయి ఇట్లా ఓపెన్గా ఉన్నా కానీ కూడా ఒక అమ్మాయి ఎట్లుంటుంది వెనకాల, ఎట్లుంటుందని. నువ్వు మొన్న నన్ను ఒక మాట అన్నావు, ఏమన్నావు, నువ్వు ఇన్ని చేసినా నేను ఎందుకుంటున్నా అర్థమవుతలేదు అన్నావు. అర్థమైందా? నీ మైండ్లో చేంజ్ అనేది స్టార్ట్ అయింది. నేను అది గమనించిన చేంజ్ అనేది స్టార్ట్ అయింది. అది నీకు అర్థమైతలేదు. నువ్వు కోపంలో అన్నా ఏమన్నా, అని కూడా నేను అవసరం లేదు ఏమన్నా. అరే ఇచ్చే కెమెరా, అరే ఆ వీడియో పోస్ట్ చేయను దాంట్లోకి, అంతే. నాకేం అవసరం లేదు, నాకు ఒకటే కావాలా. నీకేమైంది, నీకేమైతుంది, నీకేమన్నా అయితే ఇంకో నీకు ఒక మాట చెప్తా. ఇది సినిమా డైలాగులు, ఆ డైలాగులు కాదు. నువ్వు మంచిగా ఉంటావు ఎప్పుడు, నేను దూరం ఉంటా, నేను దూరం ఉంటా. వద్దు, వద్దుగా వద్దు అన్న, నువ్వేం తప్పు చేయకపోతే నువ్వు ఎవరితోనైతే ఫ్రెండ్ అని తిరుగుతున్నావు చూడు, అని అంతే తీసుకురా. అంతకు మించి ఏమొద్దు. అన్ని తెలుస్తాయి. ఈడెవరు చేసిండు, ఏమైంది, మీ అమ్మాయికి నువ్వేమన్నావు, ఇంట్లో గిరుకుందన్నావు, మీ మమ్మీతో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే. మీ మమ్మీ, నేను ఇలా మమ్మీతో ఎప్పుడు మాట్లాడలే, ఇలా మమ్మీతో ఎప్పుడు మాట్లాడలే. నేను మా ఆంటీది సెకండ్ టైం, ఒకసారి వీళ్ళు ఇంటికి పోయినప్పుడు మాట్లాడినా. ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫోన్ చేసేసిన కాబట్టి షాక్లు ఉంది, అంతే. షాక్లు. అబద్ధం ఆడినావు నువ్వు లైవ్ అబద్ధం ఆడినావు. ఇప్పుడు లైవ్ అబద్ధం దాంట్లో వినిపించిందా? లైవ్ అబద్ధం నేను పెట్టినా నీ ముందు, అంతే. అంతకు మించి నేను చేసింది ఏం లేదు. నువ్వు చేసినా చేస్తున్నా, నేను నువ్వు చేసినా చేస్తున్నా నేను, అంతే. ఇంకో ఇక్కడి దాచిపెట్టుకో. ఎన్ని రోజులు దాచిపెడతావు, ఎన్ని రోజులు దాచిపెడతావు, నువ్వు ఎన్ని కథలు ఎన్ని దాచిపెడతావు, నువ్వు ఎన్ని దాచిపెట్టుకో. లైఫ్ లా వద్దు. లైఫ్ లా ఇవి ఇంకెన్ని దాచిపెడతావు. ఇట్లా నిన్ను హర్ట్ చేసేటోళ్ళని ఎంతమందిని దాచిపెడతావు, ఏంది అనేది ఇట్లనే దాచిపెట్టుకొని ఇట్లనే తిరుగు. వద్దు ఇంకా. నువ్వు నా వల్ల నువ్వు హర్ట్ కావద్దు. మీకు అర్థం కాదు, ఒక్కని వల్ల ఇంత బాధపడుతురు అన్నప్పుడు వద్దు. నువ్వు తీసుకొచ్చుకో. అది మంచిగా దాచిపెట్టుకో. కనిపిస్తుంది, అది ఎవరు కనిపించద్దు. నువ్వు చేసేది ఎవరు కనిపించద్దు. వద్దు, అది దాచిపెట్టుకో. అది దాచిపెట్టుకో. వద్దు, నువ్వు అది దాచిపెట్టుకొని ఓరిన అన్ని కథలు దాచిపెట్టుకో. అన్ని దాచిపెట్టుకో. నాకేం చూపించకు, ఏం చూపించకు అన్న, నాకేం అన్ని దాచిపెట్టుకో. గీరంది నా దగ్గరకు వచ్చి ఇట్లా స్కార్ఫ్ కట్టుకొని ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేసిన అని ఇట్లా అంటాను. చెప్పు ఎట్లా అంటావు నువ్వు? ఇంకో ఇది దాచిపెట్టుకొని లైఫ్ లో మంచిగా ఉండు. వద్దు, ఎవరు గీరలే కదా నా మీద ఒట్టేసి చెప్పు, ఆ గుడి మీద ఒట్టేసి చెప్పు ఎవరు గీరలే అని. నాకు ఈ మాటలు చెప్పుడు కాదు, వద్దు. ఇంకో నేను ఏ రోజు నా ఎమోషన్ చూపించుకోలేదు నేను. వద్దు, నువ్వు హర్ట్ అయ్యే స్టేజ్ ఉందంటే నేను జరిగిపోతా. నాకొద్దు. చూపించుకో. ఆమెకి ఏమన్నా అయింది అనుకో, నా మీద రావద్దు. నేను ప్రతిదీ చూపించుకుంటున్నా, అంతే. ఏమొద్దు నాకు. వద్దు, ఇవన్నీ పర్సనల్ వద్దు నాకు. నాకున్న మెంటల్ టెన్షన్లు చాలు. నాకు ఇవన్నీ వద్దు, ఇవన్నీ నాకొద్దు. ఇంకో జరుగు అన్న వద్దు. వద్దు అన్న. ఎవరు గీరలే కదా నా మీద ఒట్టేసి చెప్పు. అదే మాట నన్ను ఒట్టేసి చెప్పు. నేను ఇంకో వద్దు. నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను ఎమోషన్స్. ఇంకో నువ్వు వచ్చి వీడియో డిలీట్ చేయన్నప్పుడే నాకు ఏదో అర్థమైంది. దాని వెనకాల దాచి పెడుతున్నావు. అసలు నువ్వు ఎట్లా అనుకున్నావు నాకు తెలియదని. నాకు ఎట్లా అనుకున్నావు నాకు అది తెలుస్తుంది, 100% తెలుస్తుంది. నేను ఇది ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడతా. ఫైనల్గా ఒకటే చెప్తా, నాకేమొద్దు. ఇన్ని రోజులు
నీకేమన్నా అయితే నాకు ఒక మాట చెప్పు, నేను నించుంటా అని చెప్పిన. నీ వెనకాల బ్యాక్ ఎండ్ లో కూడా నేను ఎంత నించున్నా నాకు తెలుసు. నాకు తెలుసు అంతే. నీ దాకా వస్తే అది ఏడు దాకా తీసుకోవాలో కూడా నాకు తెలుసు, కానీ నీ సపోర్ట్ లేదు నేను ఏడికి తీసుకోవాలేను. లేదు చూసేటోళ్ళు కూడా చెప్తారు నీ సపోర్ట్ నాకు లేదు. ఈ 10 రోజుల నుంచి నాకు లేదు. ఈ 10 రోజుల నుంచి నాకు లేదు. నువ్వు ఎన్ని దాస్తున్నావు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, నీ మనసుకు తెలుసు. నీ మనసుకు తెలుసు. నువ్వు కూడా ఏడవకు. ఏమైనా ఉంటే ఫస్ట్ వచ్చి మాట్లాడు హర్షతో. నువ్వు ప్రూవ్ చేయి. అది కాదు, ఓడనుండని ప్రూవ్ చేయి. మనకేమని తెలుసా? తెలియదు కదా. తెలిసింది ఎవరికి? సరే ఏం చెప్పింది? గీరుకుంది. ఏడ గీరుకుంది? కాలేజ్ లో గిరుకుంది అన్నవా నువ్వు? ఫస్ట్ కాలేజ్ లో గిరుకుంది అన్నావా? ఇంట్లో అన్నావు. మీ అమ్మకి ఫోన్ చేసిన తర్వాత మీ మమ్మీ టెన్షన్ కావడం, మీ మమ్మీకి ఏమో కాలేజ్ లో గిరుకుందని చెప్పడం. ఏం బాధపడవా అంటే గీరుకుంది ఏంటన్నా గీరుకున్నాడే కదా. ఇప్పుడు నేను చెప్తాను నాకు అర్థమైంది చెప్తా. ఇట్లా పట్టుకుంటే వెనకకి జరుగు. ఈడ గీరుకుంటాయి, ఈ గోర్లు ఏవైతే ఉన్నాయి ఈడ గీరుకుంటాయి. ఈడ గట్టిగా పట్టుకుని వచ్చి ఉంటుంది. అంతే నాకు తెలిసింది అంతే. నాకు ఒక చిన్న నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ప్రకారం మాట్లాడుతున్నా. నేను చెప్పిన తప్పు అయితే నువ్వు తప్పు రాబే అని మాట్లాడు. నువ్వు తప్పు రాబే అని మాట్లాడు. నువ్వు ఏ రోజైతే నా మీద చేయకుండా మాట్లాడినావు చూడు, నీ మీద ఒట్టు అంటేలే ఆడికి ఎండు ఇది. నువ్వు ఆడ ఎప్పుడైతే జిద్దు స్టార్ట్ చేసినావు ఆ జిద్దే ఇటు దాకా తీసుకొచ్చింది. నమ్మకం కాదు మరి ఎప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు వేస్తావు? మరి ఎందుకు వేస్తావు? చెయ్యి. నీకు దమ్ము లేదు. ఎందుకంటే వేయబుద్ధి కాదు. ఎందుకు తెలుసు? ఎందుకు వేయబుద్ధి కాదు తెలుసా? నేను ఆడేది అబద్ధము. నీ మనసు చెప్తుంది అరే ఆడేది అబద్ధము అని మీద చెయ్యకు అని చెప్తుంది చూడు, అప్పుడు నీకు వేయబుద్ధి కాదు. అది వేయబుద్ధి కాదు. నేను పైన ఏ ఫ్యూచర్ కమిట్మెంట్లు లేకుండా ఉంటేనే నేను ఇంత బాధపడుతున్నా. నీకు అంతుంటే నీ లైఫ్ నువ్వు హ్యాపీగా చూసుకో. నువ్వు ఏ రోజు కూడా నువ్వు హర్ట్ కావడం నాకు ఇష్టం లేదు. అంతే. నేను ప్రతిసారి నువ్వు మంచిగా ఉండాలనే కోరుకున్నా, నువ్వు మంచిగా చదువుకోవాలనే కోరుకున్నా, ఎవరు నీ దగ్గర రావద్దని కూడా కోరుకున్నా నేను. అంతే. అంతకుమించి నేను ఏం కోరుకోలే. నువ్వు ఏం చేస్తావు చేసుకో లైఫ్లో, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు ఎన్ని పట్టుకున్నా వేస్తే. నీ లైఫ్లో ఒక్కసారి ఒక బ్యాడ్ లెసన్ వచ్చి నీ ఒకళ్ళ నొట్లుకుంటావు చూడు, మన అనుకున్న వాళ్ళు నొట్లుకుంటావు చూడు, ఆ రోజు ఆ నొప్పి తెలుస్తుంది నీకు. ఆ నొప్పి తెలిసిన రోజు నేనుండా. బండిది ఆ రోజు పేరు కాదురా, అదే నిజం చెప్తలేదు. ఈ వీడియో పోస్ట్ కాలేదా నేను చెప్తున్నా. నాకు ఇంకో ఎవరి గురించి ఆలోచించు లేదు రే. నేను నాకు కూడా ఉన్న ఎమోషన్స్ అందరు తెలియాలా. ఎవరు అబద్ధాలు ఆడుతురు, ఎవరు నిజాలు ఆడుతురు, ఎవరు నిజం మాట్లాడుతురు అన్ని తెలియాలా. అంతే ఇక్కడ వేసుకోరా.